ట్రైలర్ లాంచ్ జరగబోతుంది. సో ఇలాంటి బిజీ స్కెడ్యూల్లో కూడా టైం తీసుకొచ్చి ఇక్కడికి వచ్చినందుకు సుకుమార్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. యా, సో ఇప్పుడు హరి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. నిన్న మొన్న నాలోన తారే రారే తారారా తేరారే కొన్ని ట్యూన్స్ అలాగే చాలా న్యాచురల్గా వెళ్ళిపోతాయండి. అది నాకు చాలా బలంగా విజయబుల్గా నేను గారు రిలీజ్ చేసినప్పటి నుంచి నేను మా ఇంట్లో హాంట్ చేస్తూనే ఉంది ఆ ట్యూన్. ఇందాక నేను అక్కడ కూర్చొని చెప్పినట్టు విద్వత్వన్ వాళ్ళకి విజయం దక్కితే కనుక తోటి కళాకారులకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. నా హనుమాన్ రిలీజ్ అయినప్పుడు విజయబుల్గా నేను గారు కాల్ చేసి అప్రిషియేట్ చేసిన, ఆయన బేబీ రిలీజ్ అయినప్పుడు నేను అంతే సంతోషపడ్డాను. అండ్ ఇక్కడ నాకు చాలా తక్కువ అరుదుగా ఒక్కొక్క తరానికి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కొంతమంది యాక్టర్స్ వస్తారండి. ఒక స్ట్రక్ మూమెంట్ ఉంటుంది వాళ్ళని చూసినప్పుడు. ఒకసారి చిరంజీవి సార్ కానివ్వండి, నాని సార్ కానివ్వండి, రవితేజ సార్ కానివ్వండి, అలాగే సుహాస్ గారిని చూసినప్పుడు నాకు అలాగా ఆ మూమెంట్ అనిపించింది అనమాట. చాలా క్రేజీగా అనిపించింది మీ ఫిల్మ్స్ చూస్తున్నప్పుడు. ప్రత్యేకించి నాకు మీ ఫస్ట్ ఫిల్మ్ కలర్ ఫోటో కానివ్వండి, ఫ్యామిలీ డ్రామా కానివ్వండి, మన రీజన్ అంబాజీపేట్ మ్యారేజ్ బ్యాండ్ కానివ్వండి, ఇప్పుడు ఈ ఫిల్మ్ కానివ్వండి, కొన్ని సీన్స్ నాకు మణికంఠ సార్ చూపించినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ సంథింగ్ రియలీ కూల్ అండి. అండ్ ఆల్ ద బెస్ట్ టు డైరెక్టర్ గారు అండి. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటర్టైన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ హరి గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ హనుమాన్. సో ఎస్, మరొకసారి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము డైరెక్టర్ సుకుమార్ గారికి, ద గ్రేటెస్ట్ డైరెక్టర్.